హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం ఎల్లరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఎపిసోడ్ ఏంటి అని అంటే, లైక్ ఆఫ్టర్ 5 years నేను మా విలేజ్కి వెళ్తున్నా. నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 5 years టు మై విలేజ్ అనమాట. సో మార్నింగ్ 2:30కే లెగిచాను. లైక్ 5:30కి ట్రైన్ ఉంది, బట్ 2:30కి లెగిచి హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి 3:30 లోపు. సో నౌ ఐఎమ్ బుకింగ్ క్యాబ్స్ అనమాట. అట్ ద సేమ్ టైం అక్క వాళ్ళు, మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరు నాతో వస్తున్నారనమాట ఈరోజు. వాళ్ళందరికీ వేకప్ కాల్ చేశాను మార్నింగ్ 2:30, 3 o'clockకి అందరినీ కాల్ చేసి లేపేశాను అనమాట. ఏమనుకున్నారో ఏంటో తెలీదు. దట్ డే స్టార్టెడ్ విత్ మై కాల్ టుడే. లెట్స్ సీ హౌ ఇట్ విల్ అనేది. సో యా, ఐఎమ్ ఎగ్జైటెడ్. వీఆర్ ఎగ్జైటెడ్, టూ ఎగ్జైటెడ్. సో అరౌండ్ 2:30 లేచిపోయామనమాట. లైక్ 1 o'clock వరకు నా ప్యాకింగ్ అయిపోయింది. బట్ ఆల్సో ఆ ఎక్సైట్మెంట్లో వి డిడ్ గెట్ స్లీప్ అనమాట. అలా లైక్ టైం వెళ్ళిపోయింది. లైక్ ఐ స్లెప్ట్ ఆల్సో, ఐ డిడ్ంట్ గెట్ స్లీప్ ఫర్ 1 hour. సో ఇంకా లెగగానే ఫస్ట్ ఫ్లవర్స్ని ప్యాకింగ్ చేసేసుకున్నాం అనమాట. ముందు రోజు ఫ్లవర్స్ తెచ్చి అలా ఆరబెట్టుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ని ఒక కాటన్ క్లాత్ తడిపేసి ఆ కాటన్ క్లాత్లో వేస్తున్నా. ఎందుకంటే లైక్ 24 hours అయిపోయింది ఆల్రెడీ నేను తెచ్చి. ఇంకొక 48 hours నాకు అంత ఫ్రెష్గా ఉండాలంటే ఇక్కడ ఈ కాటన్ క్లాత్స్ దుప్పటాస్ ఉంటాయి కదా, నా దుప్పటాస్ అవి తడిపి ఇలా ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఫ్రెష్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ అని చెప్పేసి ఇంకా 3:45 అరౌండ్ నేను క్యాబ్ బుక్ చేసేసాను. లైక్ ఐ వాజ్ బిట్ వర్రీడ్. లైక్ మేము టికెట్స్ ఏం తీసుకోలేదు, ఎలా అవుతుంది ఏంటి అనేసి కొంచెం ఎర్లీగానే బుక్ చేసేసాము క్యాబ్. లైక్ అంత ఎర్లీ వెళ్ళి మార్నింగ్ కదా, అంత చీకటిగా ఉంది అండ్ ట్రాఫిక్ ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ కదా యాక్సెప్ట్ చేయరేమో అని అనుకున్నాను, బట్ ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసేసారు అండ్ వీ డూ గాట్ క్యాబ్ as well too early and we have reached to the station and I took tickets. Like టికెట్స్ ఆ రోజే తీసుకోవాలి, డిలే అయిపోతుందేమో అని చెప్పేసి ఐ వాజ్ బిట్ వరీడ్ అనమాట. లగేజ్ కూడా చాలా ఉంది. వీఆర్ ఓన్లీ 3 members బట్ ఆల్మోస్ట్ 6 లగేజెస్ ఉన్నాయి మా 3 members. అందులో అమ్మ అంటే నానమ్మ బ్యాగ్ పట్టుకోదామని నడవడమే ఒక పెద్ద గొప్ప వరం మాకు. ఇంకా లైక్ 6 bags ఎలా హ్యాండిల్ చేస్తాము ఏంటి అనేది ఐ వాజ్ బిట్ వరీడ్. అండ్ అట్ ద సేమ్ టైం 5 minutes ఉంటుంది అనమాట ఈ స్టేషన్లో ట్రైన్ అనేది. ఆ 5 minutesలో 6 లగేజెస్ మేము ఎలా వెళ్తాము ఏంటి అనేది కొంచెం వరీడ్గా ఉండే నేను. లైక్ టికెట్స్ కూడా ఆ రోజు తీసుకోవాలి అండ్ లగేజ్ అదంతా ఉంది, మేనేజ్ చేయగలుగుతామా లేదా అనేసి అనుకున్నా. బట్ ఐ మోటివేటెడ్ బై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేనేజ్ ఇట్ అనిపించింది. సో లగేజెస్ తీసుకొని ఇంకా అనౌన్స్ చేస్తారు కదా, అనౌన్స్మెంట్ రాగానే ఇంకా మా బోగి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో యా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే 1/2 hour డిలే ఉంది ట్రైన్ అని తెలిసింది. దేవుడా, ముందే తెలిసింటే కొంచెం లేట్గా వెళ్ళే వాళ్ళం కదా అనిపించింది. అండ్ వెళ్ళగానే నేను ఇంకా పైకి ఎక్కేసాను అనమాట. పైకి ఎక్కితే నాకు ఎందుకో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదర్ ఐ నీడ్ విండో సీట్ ఆర్ ఎల్స్ అప్ సైడ్ అనమాట. సో పైకి ఎక్కి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ నాకు స్లీప్ రాదు జర్నీ చేసేటప్పుడు. సో రీసెంట్గా మా ఫ్రెండ్స్ నాకు బర్త్డేకి బుక్స్ గిఫ్ట్ చేశారు. డూ ఇట్ టుడే అనే ఒక బుక్ని టూ బుక్స్ గిఫ్ట్ చేశారు. డూ ఇట్ టుడే బుక్ అనేది నేను రీసెంట్గా చదవడం స్టార్ట్ చేశాను. లైక్ ఇలాంటి ట్రావెలింగ్స్ ఉన్నప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు, లేకపోతే వెన్ ఐ ఫీల్ డీమోటివేటెడ్ ఐల్ రీడ్ దట్ బుక్ అనమాట. డూ ఇట్ టుడే అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఈ బుక్ గిఫ్ట్ చేయనప్పుడు రిచ్ డాడ్ వర్సెస్ పూర్ డాడ్ చదివేదాన్ని అనమాట ఆన్లైన్లో ఇలానే ఫ్రీగా టైం ఉన్నప్పుడు. బట్ వన్స్ లైక్ ఇన్ బిట్వీన్ అది ఆపేసాను. వన్స్ ఈ బుక్ గిఫ్ట్ చేసినప్పటి నుంచి ఈ బుక్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ సమ్వేర్ ఐఎమ్ ఫీలింగ్ మోటివేటెడ్ బై రీడింగ్ దిస్ బుక్ అనమాట. సో ఇంకా కిందికి వచ్చేసి అలా బుక్ చదువుతూ ఆ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ తమ్ముడు వాళ్ళు, మామయ్య వాళ్ళంతా లూడో ఆడుతున్నారు, వాళ్ళ టైం అలా స్పెండ్ చేస్తున్నారు. ఇంకా ఫైనలీ 11 o'clock అరౌండ్ మేము రీచ్ అయిపోయాము స్టేషన్కి. లైక్ చాలా ఎండగా ఉంది ఆ టైంకి. లైక్ మేము ఈ ఎండని ఎస్కేప్ అవ్వాలని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. బట్ ఆల్సో ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఇంకా డిలే అయిపోయి 11కి రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ విలేజ్ బై టేకింగ్ ఆటో అనమాట. లైక్ యా, ఆటోలో కూడా నేను
కార్నర్ చూస్ చేసుకున్నా. ఐ డోంట్ నో వై, లైక్ ఐ చూస్ ఆల్వేస్ కార్నర్ సీట్స్ ఆర్ ఎల్స్ విండో సీట్స్. ఇన్ బిట్వీన్ కూర్చుని నాకు కొంచెం అన్‌కంఫర్ట్‌గా అనిపిస్తది. ఆల్వేస్ ఐ చూస్ కార్నర్స్. బట్ సూర్యుడు డైరెక్ట్‌గా నాకు కొడుతున్నాడు. చాలా ఎండగా ఉంది. 11:00 అయినా కానీ అక్కడ అన్ని బిల్డింగ్స్ లేవు. ఓపెన్ స్పేస్ ఉంది కదా! అందుకే చాలా ఎండ డైరెక్ట్‌గా ఫేస్‌కి కొట్టేస్తుంది ఘోరంగా. సో, చూస్ చేసుకున్నా. ఎందుకు చూస్ చేసుకున్నారా బాబు కార్నర్‌కి, ఫ్రంట్ సైడ్ అన్నా కూర్చొని ఉండాల్సింది కార్నర్‌కి అనిపించింది. బట్ ఆల్సో ఇట్స్ ఓకే. ఇంకొంసేపట్లో రీచ్ అయిపోతామని నన్ను నేను మోటివేట్ చేసుకొని అక్కడ కూర్చున్నా అనమాట. రోడ్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల పైకి కిందికి అవుతుంది ఆటో. బట్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే అక్కి, ఇంకొంసేపట్లో రీచ్ అవుతాం అనేసి నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. బట్ ఐ సజెస్ట్ యూ పీపుల్, డోంట్ చూస్ కార్నర్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ అయితే కార్నర్స్ అస్సలు చూస్ చేసుకోకండి. రోడ్స్ మంచిగా లేనప్పుడు ఎస్కేప్ అయిపోండి ప్లీజ్, లేకపోతే చాలా సఫర్ అవుతారు. అండ్ ఇదంతా నేను రికార్డ్ చేశాను. మామయ్య వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇది ఈ పొలం ఆ పొలం అది ఇది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. లైక్ కొంచెం ఫన్ చేశారు, కొంచెం ఎంటర్టైన్ అయ్యాము ఆటోలో కూర్చొని. మంచిగా అనిపించింది. ఆఫ్టర్ 5 ఇయర్స్ కదా మాకు ఇవంతా చూస్తుంటే లైక్ అంత కొత్తగా అనిపించింది. ఆ వైబ్ అదంతా. ఎండ కొట్టకపోతే ఆ వైబ్‌నంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఆల్సో ఎండ కొడుతున్నా కానీ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ఆటో అనమాట. అలా చాలా ఒకళ్ళకొకళ్ళ పైన కమెంట్స్ వేస్తూ అలా కామెడీ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు అవర్ విలేజ్. ఆల్మోస్ట్ నియర్‌గా రీచ్ అయిపోయాము. అండ్ ఐయామ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. మై ఫ్యామిలీ ఈజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఈవెంట్. అసలు నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నా, అసలు ఈవెంట్ ఏంటి, అసలు ఏమవుతుంది అనేది నేను అప్కమింగ్ వీడియోస్‌లో చెప్పేస్తాను. మీరు అవన్నీ చూడాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ ఐ హ్యావ్ రీచ్డ్ టు హోమ్ గైస్. ప్లీజ్ డూ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుండొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖి సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.